హాయ్ గైజ్, వెల్కమ్ బ్యాక్ గైజ్. వాళ్ళ డేట్ వచ్చేసి July 22. అండ్ గైజ్, నేను ఈరోజు అయితే స్వింగ్ ట్రేడింగ్ పొజిషన్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అరౌండ్ 5 స్టాక్స్లో అయితే నేను పొజిషన్ తీసుకున్నాను. అండ్ ఈచ్ స్టాక్లో అరౌండ్ 20,000 అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా స్వింగ్ ట్రేడింగ్ పొజిషన్స్ని అనలైజ్ చేద్దాము. అండ్ ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మీకు ఎక్కడైతే కనిపిస్తుంది, అండ్ ఈచ్ స్టాక్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది కూడా మీరైతే ఇక్కడ చూస్తున్నారనమాట. సో డీటెయిల్డ్గా ఈచ్ స్టాక్ని మనం అంటే ఏ లెవెల్స్ పైన తీసుకోవడం జరిగింది అండ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వడం జరిగింది అనేది చూద్దాము. ఓకే. అండ్ గైజ్, మన వీడియో స్టార్ట్ చేసే ముందు, ఇంతకుముందు మనకు మ్యాంగో ట్రేడర్ అనే ఛానల్ ఉండేది. అయితే యూట్యూబ్ వల్ల పాలసీ ఫాలో అవ్వకపోవడం వల్ల యూట్యూబ్ అయితే ఆ ఛానల్ని టర్మినేట్ చేయడం జరిగింది. సో దాని కారణంగా ఇప్పుడు ప్రజెంట్గా ట్రేడర్ ఇన్వెస్టర్ అనే ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇక్కడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన వీడియోస్, స్వింగ్ ట్రేడింగ్ వీడియోస్ అయితే ఈ ఛానల్ పైనే మీకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. ఓకే. సో గైజ్, మీరు ఇక్కడ చూడండి. సో ఈరోజు ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి 893.7 రూపీస్ అయితే రావడం జరిగిందనమాట. అందులో డాటామాటిక్స్ అంటే ఈచ్ స్టాక్లో నేను అరౌండ్ 20,000 పెట్టడం జరిగింది. 5 into 20 1 lakh అయితే పెట్టడం జరిగిందనమాట. అండ్ డాటామాటిక్స్లో 20,000 పెట్టాను. 2% రావడం జరిగింది. 420 రూపీస్ అయితే ప్రాఫిట్లో క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. డెలివరీలో కూడా 20,000 పెట్టాను. అండ్ అరౌండ్ నియర్లీ 1% వరకు ప్రాఫిట్ అయితే రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ మహీంద్రా లైఫ్లో 0.13% అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. 26 రూపీస్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ ఎన్ఆర్బి బియరింగ్లో అరౌండ్ 0.4% అయితే ప్రాఫిట్ రావడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ శామ్ మెటల్లో అరౌండ్ 0.8% అయితే ప్రాఫిట్ రావడం జరిగింది అనమాట. అంటే తీసుకున్న 5 స్టాక్స్లో ప్రాఫిట్ అయితే రావడం జరిగిందనమాట. ఇంతకుముందు నేను ఫాలో అయ్యే స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని ఇప్పుడు మరికొంత అడ్వాన్స్డ్ చేయడం జరిగిందనమాట. అంటే ఒకవేళ మనకు సేమ్ డే ప్రాఫిట్ వస్తే 1% కానీ 0.5% కానీ 2% కానీ ప్రాఫిట్ వస్తే మనం ఆ రోజే ఓవరాల్గా ఎగ్జిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ప్రాఫిట్ అంటే మనకు అంటే రిస్క్ లేకుండా ఓవర్ నైట్ పొజిషన్స్ హోల్డ్ చేయకుండా ఒకవేళ 1% 2% ప్రాఫిట్ వస్తే ఆ రోజే మనం సేమ్ డే ఎగ్జిట్ అయ్యేటట్టు ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని అయితే రెడీ చేయడం జరిగింది, బిల్డ్ చేయడం జరిగింది అనమాట. సో ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ స్ట్రాటజీని అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఇంకా మన మెంబర్స్కి కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఈ స్ట్రాటజీ అయితే ఇంకా అవైలబుల్లో లేదు. నేను దీన్ని ఇంకా బ్యాక్ టెస్టింగ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇప్పటి నుంచి మీకు వెరీ ప్రిసైజ్ కాల్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే స్టాప్ లాస్ ఎక్కడ, ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అనేది మీకు వెరీ ప్రిసైజ్ లెవెల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఈ 5 స్టాక్స్ డాటామాటిక్స్ డెలివరీ ఈ 5 స్టాక్స్లో నేను ఏ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నాను అండ్ ఎగ్జిట్ ఎక్కడ తీసుకున్నా అనేది మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో గైజ్, ఇప్పుడు మనం డాటామాటిక్స్ చూద్దాం. డాటామాటిక్స్లో అరౌండ్ మనం 2% అయితే ప్రాఫిట్ గెయిన్ చేయడం జరిగిందనమాట. ఇంట్రాడేలో 2% అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. సో గైజ్, మీకు ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం తీసుకునే స్టాక్ ఇప్పుడు నేను డైలీ చార్ట్ అయితే వేయడం జరిగింది. డైలీ టైం ఫ్రేమ్ పైన ఈచ్ క్యాండిల్ వచ్చేసి డైలీ ఒక డేని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో 3 లైన్స్ ఇక్కడ డ్రా చేయడం జరిగింది అనమాట. అయితే మనం స్వింగ్ ట్రేడింగ్కి ఏ స్టాక్స్ అయితే మనం స్వింగ్ ట్రేడింగ్కి సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్టాక్ని అంటే సపోజ్గా ఈరోజు July 22 రోజు మనం బై చేస్తున్నామంటే ఈ 3 లైన్స్ ఎబోవ్ ఉండాలి. 10 o'clockకి ఆ స్టాక్ ఈ 3 లైన్స్ ఎబోవ్ ఉంటే ఆ స్టాక్లో మనం బై పొజిషన్ క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. 10 o'clockకి డాటామాటిక్స్ ఏ విధంగా ఉందో చూద్దాం మనం. ఓకే. సో గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు 3 లైన్స్ ఎబో 10 o'clockకి స్టాక్ అయితే ఉందన్నమాట. 3 లైన్స్ ఎబో లాస్ట్ లైన్ ఇక్కడ ఉంది, వెరీ లోలో. సో కింద ఉందన్నమాట. ఈ 3 లైన్ ఎబో 10 o'clockకి స్టాక్ ఉంటే నేను ఇక్కడ 15 minutes క్యాండిల్ వేసుకోవడం జరిగింది. 15 minutes క్యాండిల్ అయితే వేసుకోవడం 15 minutes క్యాండిల్ స్ట్రాటజీ అనమాట. ఇది 15 minutes పైనే మనం దీన్ని క్యాండిల్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాలన్నమాట. ఓకే. ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది, నెక్స్ట్ రెడ్ ఫామ్ అయింది, నెక్స్ట్ రెడ్. అంటే ఓవరాల్గా 3 లైన్స్ ఎబో ఈ స్టాక్ అయితే ఉందన్నమాట. ఓకే. 3 లైన్స్ ఎబో ఉంది కాబట్టి ఇందులో నేను బై పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నాకు ఇక్కడ నుంచి అంటే ఈ లాస్ట్ చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ క్యాండిల్ పైన నేను పొజిషన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి స్టాక్ అయితే ఇక్కడ వరకు టచ్ అయింది అనమాట. అంటే నా ఎంట్రీ వచ్చేసి మీరు చూడండి, ఓపెన్ ప్రైస్ ఈ స్మాల్ క్యాండిల్ ఒక ఓపెన్ ప్రైస్ వచ్చేసి 783.70 అనమాట. సో ఇక్కడ నుంచి ఈ స్టాక్ని 783.7 దగ్గర బై చేశాను. అండ్ 2% అంటే అరౌండ్ 15 రూపీస్. 783కి అరౌండ్ 783.7కి అరౌండ్ 15 రూపీస్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 799 అవుతుంది అనమాట. చూద్దాం హై ఎంత కొట్టింది ఈరోజు ఈ స్టాక్. ఈ వీక్ చూద్దాము. సో ఈ వీక్ యొక్క హై ఎంత ఉంది? 807.6
799. యాక్చువల్లీ మన టార్గెట్ వచ్చేసి 799 అనమాట. సో 2% అయితే ఈజీగా ఇందులో అచీవ్ అవ్వడం జరిగింది. అండ్ నేను జీటీటీ ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. అంటే 799 దగ్గర స్టాక్ రాగానే అందులో ఆ స్టాక్లో ప్రాఫిట్ బుక్ అయిపోవాలని నేను జీటీటీ ఆర్డర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ స్టాక్ అక్కడ నుంచి ఫాల్ అయ్యి అగైన్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడనే క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, 770.85 దగ్గర స్టాక్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. కాకపోతే మనం 2% ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, ఆ తర్వాత స్టాక్ ఫాల్ అయిపోయింది. ఓకే, ఇదనమాట. అంటే ఓవరాల్గా 10 o'clock స్టాక్ అయితే 3 lines అబోవ్ ఉండాలి. అబోవ్ ఉంటే ఆ స్టాక్లో మనం బై పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ స్వింగ్ ట్రేడింగ్ హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి 2 to 5 days అనమాట. ఈ 2 to 5 daysలో మనకు 3 to 5% టార్గెట్ అయితే ఉంటుంది. అండ్ స్టాప్ లాస్ అరౌండ్ లెస్ దెన్ 3% అయితే ఉంటుంది అనమాట, నాట్ మోర్ దెన్ 3%. అండ్ టార్గెట్ 3 to 5%, స్టాప్ లాస్ బిలో 3% ఉంటుంది అనమాట. ఆ 3% కూడా ఏ లెవెల్లో వేసుకోవాలి, ఎప్పుడు అంటే ఏ క్యాండిల్ని క్లోజ్ చేస్తే ఆ స్టాక్ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలనేది మన స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ యొక్క టెక్నిక్ అనమాట అది. అండ్ ఈ 3 lines అబోవ్ ఉండేటట్టు అంటే ఏ విధంగా ఈ లైన్స్ డ్రా చేసుకోవాలనేది కూడా స్వింగ్ ట్రేడింగ్ యొక్క టెక్నిక్ అనమాట. ఓకే, నా ప్రీమియం మెంబర్స్కి కూడా ఇంకా ఈ అడ్వాన్స్ టెక్నిక్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయలేదు. సో ఇంకా ఇది బ్యాక్ టెస్టింగ్లోనే ఉంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డెలివరీ చూద్దాం. డెలివరీలో సో చూడండి గైస్, 3 lines అబౌవ్ డెలివరీలో అయితే ఉందన్నమాట. 15 minutes క్యాండిల్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, అండ్ 1 2 3 క్యాండిల్స్ అబౌవ్ అయితే స్టాక్ ఉందన్నమాట. అండ్ ఈ 10 o'clock చూస్తే స్టాక్ అయితే 3 lines అబౌవ్ ఉంది. 10 o'clock చూస్తే స్టాక్ అయితే 3 lines అబౌవ్ ఉందన్నమాట. సో ఇందులో నేను బై పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, స్టాక్ అయితే 3 lines అబోవ్ ఉంది. అండ్ 10 o'clockకి 3 lines అబోవ్ ఉంది కాబట్టి డెలివరీలో నేనైతే బై పొజిషన్ అయితే క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్టాక్లో ఇప్పుడు సపోజ్గా చూస్తే ఎంట్రీ వచ్చేసి ఈ క్యాండిల్ పైన ఎంట్రీ అనుకుందాం. ఈ క్యాండిల్ పైన ఎంట్రీ వచ్చేసి ఎంత ఉంది, 432.60 అనమాట. 432.60 దగ్గర ఎంట్రీ. అండ్ హై ఎంత పోయింది స్టాక్, హై ఈ రెడ్ క్యాండిల్ యొక్క హై ఎంత ఉంది, 439.990. అంటే అరౌండ్ 1 రూపీతో నా టార్గెట్ 2% టార్గెట్ అయితే మిస్ అయిందనమాట ఇందులో. సో అందుకని నేను 1% ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం జరిగింది డెలివరీ నుంచి. ఓకే, నెక్స్ట్ శ్యామ్ మెటల్. సో గైస్ శ్యామ్ మెటల్ చూడండి. సో 10 o'clockకి స్టాక్ వచ్చేసి 3 candles అబోవ్ ఉందన్నమాట. ఆ 3 lines అబోవ్ ఉందన్నమాట. ఫస్ట్ 1 2 3 lines అబోవ్ అయితే స్టాక్ ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఈ స్టాక్లో పొజిషన్ ఎప్పుడు తీసుకున్నా అంటే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది, ఆ తర్వాత రెడ్ క్యాండిల్. అంటే 10 o'clockకి స్టాక్ వచ్చేసి శ్యామ్ మెటల్ వచ్చేసి ఈ 3 lines అబోవ్ ఉంది. సో ఇందులో నేనైతే బై పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నేను బై పొజిషన్ ఎక్కడ క్రియేట్ చేశాను, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క ఓపెన్ దగ్గర. దీని యొక్క ఓపెన్ ఎంత ఉంది, 926.6 అంటే 927 అనుకుందాం. 927కి 18 రూపీస్ యాడ్ చేస్తే 927కి 18 రూపీస్ యాడ్ చేస్తే అరౌండ్ 945 అనమాట. సో 945 అయితే ఈ స్టాక్ అయితే వెళ్ళలేదు. ఎంతవరకు వెళ్ళిందంటే 942 వరకు స్టాక్ అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఈ క్యాండిల్ యొక్క హై చూస్తే 942 అంటే 945 దగ్గర మన టార్గెట్ ఉండే. 942 నుంచి స్టాక్ అయితే 942 వరకే స్టాక్ అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎన్ఆర్బి బియరింగ్ చూద్దాము. సో ఎన్ఆర్బి బియరింగ్ 3 lines అబోవ్ ఉంది కాబట్టి ఎన్ఆర్బి బియరింగ్లో మనం బై పొజిషన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. 1 2 3 lines అబోవ్ అయితే ఈ 3 lines అబోవ్ అయితే స్టాక్ ఉంది 10 o'clockకి. మీరు చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ 15 minutes కానీ నెక్స్ట్ 15 minutes. సో ఓవరాల్గా 3 lines అబోవ్ అయితే స్టాక్ ఉందన్నమాట. సో అక్కడ నుంచి స్టాక్ అయితే మీరు చూడొచ్చు, అక్కడ నుంచి ఈ విధంగా ఫాల్ అయింది. అండ్ అగైన్ ఈ విధంగా అప్ మూమెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో నేను పొజిషన్ ఎక్కడ క్రియేట్ చేశానంటే ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ అనమాట. ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ వచ్చేసి 305.25 అంటే 305 అనుకుందాం. సో 305కి 2% అంటే ఎంత, 6 రూపీస్ అంటే 311 వరకు మన టార్గెట్ అనమాట. కాకపోతే స్టాక్ హైయెస్ట్గా ఎంత వరకు పోయింది, ఈ లాస్ట్ క్యాండిల్ యొక్క రెడ్ క్యాండిల్ యొక్క హై ఎంత ఉంది, 307 అనమాట. అంటే అరౌండ్ 1.5% వరకు అయితే స్టాక్ అయితే పెరగడం జరిగింది అనమాట. అండ్ అక్కడ నుంచి బ్యాక్ మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే గైస్, అండ్ నెక్స్ట్
సో ఇదనమాట 3 లైన్స్ అబోవ్ అయితే స్టాక్ ఉంది అండ్ అక్కడ నుంచి 1.5% పెరిగింది అండ్ అక్కడ నుంచి అగైన్ ఫాల్ అవ్వడం జరిగింది అనమాట. మనం ఎన్ఆర్బి బియరింగ్లో అరౌండ్ 0.5% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మహాలైఫ్. సో గైస్ మహీంద్రా లైఫ్ వచ్చేసి రియల్ ఎస్టేట్ స్టాక్ అనమాట. ఇది మహీంద్రా లైఫ్ 3 లైన్స్ అబోవ్ ఉంది. మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట. మనం 3 లైన్స్ మన మెయిన్ అంటే అప్ స్టాక్ని బుల్లిష్ మూమెంట్కి పుష్ చేసే 3 లైన్స్ అనమాట. 1 2 3 ఈ 3 వెరీ స్ట్రాంగ్ లైన్స్ అనమాట. ఈ 3 వెరీ స్ట్రాంగ్ లైన్ అబోవ్ స్టాక్ ఉంటే 10 o'clockకి వీటిలో మనము పొజిషన్ అయితే క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీంట్లో కూడా మీరు గమనించవచ్చు అనమాట. సో ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ అనమాట. సో ఇక్కడ పొజిషన్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. 384.65 అంటే 385 అనుకుందాం. అంటే అండ్ అరౌండ్ 8 రూపీస్ యాడ్ చేస్తే 385కి 8 రూపీస్ యాడ్ చేస్తే అరౌండ్ 7 రూపీస్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 392 అనమాట. సో 392 వరకు అయితే స్టాక్ పోలేదు. హైయెస్ట్గా 389 వరకు అయితే స్టాక్ వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, 389 అండ్ స్టాక్ లాస్ట్ 387 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, అండ్ ఇందులో మనము అరౌండ్ 26 రూపీస్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రజెంట్ ఉన్న స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అండ్ ప్రీవియస్గా ఉన్న స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్గా వెరీ ప్రిసైజ్గా స్టాప్ లాస్ అంటే లెస్ దెన్ 3% స్టాప్ లాస్ అనమాట. అది కూడా లెస్ దెన్ 3% ఏ లెవెల్లో పెట్టుకోవాలనేది ప్రీమియం మెంబర్స్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏ లెవెల్లో బై చేసుకోవాలి అండ్ టార్గెట్ అయితే 3 to 5% అయితే బుక్ చేసుకోవాలన్నమాట. ఓకే, యాక్చువల్లీ గైస్ మొత్తం 5 లైన్స్ ఉంటాయి అనమాట. కాకపోతే నేను ఈరోజు ఇంట్రడక్షన్ కాబట్టి 3 లైన్స్ పైనే నేను చెప్పడం జరిగింది. ఓవరాల్గా 5 అంటే 10 o'clockకి మనకు ఇంకా 2 లైన్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో స్టాక్ 5 లైన్స్ అబోవ్ ఉంటే మాత్రమే మనము అంటే 100 ఈచ్ లైన్కి మనం 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 100 మార్క్స్ ఆ స్టాక్కి అలొకేట్ అయితే అంటే ఆ స్టాక్ 5 లైన్స్ అబోవ్ ఉంటే ఆ స్టాక్స్లో మనము పొజిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా మీకు నేను రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో రేపటి వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ గైజ్. అండ్ గైజ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్ట్రాటజీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నాకు వాట్సాప్ పైన కనెక్ట్ అవ్వండి. సో వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేయడం జరిగింది.